హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్. మా ఛానల్ వస్తున్న ప్రతి స్టోరీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీరు చూస్తున్న స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. ఇక్కడ ఒక రైతు గురించి ఒక ప్రేరణాత్మక కథ ఉంది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ రైతు ఉండేవాడు. వయస్సు ఉన్నప్పటికీ అతను తన పొలంలో అవిశ్రాంతంగా పనిచేశాడు. తన పంటలను మరియు జంతువులను చాలా శ్రద్ధతో మరియు అంకితభావంతో చూసుకున్నాడు. ఇతర గ్రామస్తులు తరచుగా అతని సత్తువ మరియు పని నీతిని చూసి ఆశ్చర్యపోతారు. అతని విజయానికి పరిపూర్ణ అదృష్టం లేదా సహజ ప్రతిభ కారణమని పేర్కొన్నారు. ఒకరోజు ఒక ఆసక్తికరమైన యువకుడు రైతు వద్దకు వచ్చి అతని విజయ రహస్యాన్ని అడిగాడు. రైతు చిరునవ్వుతో ఆ యువకుడిని ఒకరోజు పని కోసం పొలాల్లో చేరమని ఆహ్వానించాడు. నేర్చుకోవాలనే ఆతృతతో ఆ యువకుడు ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు. వారు పక్కపక్కనే పనిచేస్తుండగా రైతు యువకుడితో విలువైన పాఠాలను పంచుకున్నాడు. వ్యవసాయంలో ఓర్పు, శ్రద్ధ, పట్టుదల వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనకు బోధించాడు. నాటిన ప్రతి విత్తనం ఫలవంతమైన పంటగా ఎదగడానికి ఏ విధంగా సంరక్షించడం మరియు శ్రద్ధ అవసరం అని ఆయన వివరించారు. రోజంతా ఆ యువకుడు తన పని పట్ల రైతు అచంచలమైన నిబద్ధతను కళ్ళారా చూశాడు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఉన్నప్పటికీ అనూహ్య వాతావరణం, చీడపీడలు మరియు అలసట, రైతు ఏకాగ్రతతో మరియు అంచివేయకుండా ఉన్నాడు. అతను ప్రతి పనిని సానుకూల దృక్పథంతో మరియు విజయవంతం చేయాలనే సంకల్పంతో సంప్రదించాడు. రోజు చివరిలో వారు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నప్పుడు యువకుడు తన విజయ రహస్యాన్ని మరోసారి రైతును అడిగాడు. రైతు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. నా ప్రియమైన యువకుడా, రహస్యం చాలా సులభం. ఇది అదృష్టం లేదా ప్రతిభ గురించి కాదు. కృషి, పట్టుదల మరియు మీరు చేసే పని పట్ల లోతైన ప్రేమ గురించి. విజయం ఇవ్వబడదు, దాని ద్వారా సంపాదించబడుతుంది. అంకితభావం మరియు తిరుగులేని నిబద్ధత. విజయం యొక్క నిజమైన సారాంశం రైతు దృక్పథం మరియు పని నీతిలో ఉందని యువకుడు గ్రహించాడు. రైతు జ్ఞానంతో ప్రేరణ పొంది ఈ సూత్రాలను తన స్వంత జీవితంలో వర్తింపజేయాలనే కొత్త సంకల్పంతో అతను గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి ఆ యువకుడు రైతు బోధనలను గుండెల్లో పెట్టుకుని తన లక్ష్య సాధనలో పట్టుదలతో పనిచేశాడు. మరియు రైతులాగే అతను కష్టపడి, పట్టుదలతో మరియు సానుకూల దృక్పథంతో ఎలాంటి సవాలునైనా అధిగమించగలడని మరియు తన ప్రయత్నాలలో గొప్ప విజయాన్ని హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే మా స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని ఆదరిస్తారని, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ